నౌన్స్. నౌన్స్ ఆర్ నేమింగ్ వర్డ్స్. నౌన్స్ అంటే పేర్లు. వేటికైతే పేరు ఉంటుందో ఆ పేరు నేమ్ని ఇంగ్లీష్లో నౌన్ అంటారు. ఏ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఏ పర్సన్స్, యానిమల్స్ ఆర్ థింగ్స్. నౌన్ అంటే పర్సన్స్ అంటే వ్యక్తుల యొక్క పేర్లు, యానిమల్స్ జంతువుల యొక్క పేర్లు, థింగ్స్ అంటే వస్తువుల యొక్క పేర్లు. నౌన్ అంటే మొత్తానికి ఏంటి, పేర్లను చెప్పేదాన్ని నౌన్ అంటారు. నౌన్స్ కెన్ బి బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ టూ కైండ్స్, ప్రాపర్ నౌన్స్ అండ్ కామన్ నౌన్స్. నౌన్స్ని మనం రెండు విధాలుగా డివైడ్ చేయవచ్చు. అవేంటి, ఫస్ట్ వన్ ప్రాపర్ నౌన్స్, సెకండ్ వన్ కామన్ నౌన్స్. సో ఇప్పుడు చూద్దాం ప్రాపర్ నౌన్స్ అంటే ఏంటి, కామన్ నౌన్స్ అంటే ఏంటిది. ప్రాపర్ నౌన్స్. ప్రాపర్ నౌన్స్ అంటే పర్టికులర్గా ప్రత్యేకమైన పేర్లు ఉంటే వాటిని ప్రాపర్ నౌన్స్ అని అంటారు. ప్రాపర్ నౌన్స్ ఆర్ స్పెషల్ నేమ్స్ లైక్ గంగా, కోల్కతా, ద రెడ్ ఫోర్ట్, ద హిందుస్థాన్ టైమ్స్ అండ్ సో ఆన్. ఇక్కడ గంగా, ప్రతి రివర్కి ఒక పర్టికులర్ నేమ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ గంగా అనేది ఇదొక రివర్ నేమ్. కోల్కతా అదేవిధంగా ప్రతి సిటీకి ఒక పర్టికులర్ నేమ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ కోల్కతా అనేది ఒక పర్టికులర్ సిటీ నేమ్. నెక్స్ట్ ద రెడ్ ఫోర్ట్, ద హిందుస్థాన్ టైమ్స్ అండ్ సో ఆన్. సో ఈ విధంగా ప్రాపర్ నౌన్ని గుర్తుపట్టాలి. ప్రాపర్ నౌన్ అంటే పర్టికులర్ ప్రత్యేకమైన నేమ్స్. కామన్ నౌన్స్. కామన్ నౌన్స్ అంటే కామన్గా ఒక గ్రూప్లో ఉన్న అందరినీ కలిపి ఒకే పేరుతో పిలుస్తారు. వాటిని కామన్ నౌన్స్ అంటారు. కామన్ నౌన్స్ ఆర్ నేమ్స్ లైక్ గర్ల్, చైల్డ్, డాక్టర్, సిటీ, మాన్యుమెంట్, రివర్, స్కూల్, న్యూస్ పేపర్, డాగ్ అండ్ సో ఆన్. వీటన్నింటినీ కామన్ నౌన్ అంటారు. ఇక్కడ స్కూల్ అంటే స్కూల్స్ చాలా ఉంటాయి, న్యూస్ పేపర్ అంటే న్యూస్ పేపర్స్ కూడా చాలా ఉంటాయి. ఇది కామన్ నౌన్స్ ఆర్ మేబీ కౌంటబుల్ ఆర్ అన్కౌంటబుల్. కామన్ నౌన్స్లో కౌంటబుల్ అని ఉంటాయి. కౌంటబుల్ అంటే మనం లెక్క పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పెన్, బాయ్, ఎంతమంది బాయ్స్ ఉన్నారో లెక్క పెట్టచ్చు. అన్కౌంటబుల్ లెక్క పెట్టలేని వాటిని కూడా కామన్ నౌన్స్లోకి తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్, షుగర్, వీటిని మనం కౌంట్ చేయలేము. కౌంటబుల్ నౌన్స్. కౌంటబుల్ నౌన్స్ ఆర్ సింగులర్ ఆర్ ప్లూరల్ ఇన్ ఫామ్. అంటే కౌంటబుల్ నౌన్స్ అంటే సింగులర్ ఫామ్లో ఉంటాయి అండ్ ప్లూరల్ ఫామ్లో కూడా ఉంటాయి. వి యూజ్ ఏ ఆర్ యాన్ బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్స్. ఏ, యాన్ అనేవి ఆర్టికల్స్. ఈ రెండు ఆర్టికల్స్ని సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందు యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ ఏ హౌస్, ఏ కబోర్డ్, యాన్ ఎలిఫెంట్, యాన్ యాపిల్. ఏ హౌస్, హౌస్ అంటే ఇక్కడ ఒకటే హౌస్, కౌంటబుల్ నౌన్ ఇది. ఏ కబోర్డ్, ఒకటే కబోర్డ్, ఇది కౌంటబుల్ నౌన్. యాన్ ఎలిఫెంట్, ఒకటే ఎలిఫెంట్, ఇది కౌంటబుల్ నౌన్. యాన్ యాపిల్, ఒకటే యాపిల్, కాబట్టి ఇది కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ నౌన్స్ అంటే అన్కౌంటబుల్ నౌన్స్ కెనాట్ బి కౌంటెడ్. లెక్క పెట్టలేని వాటిని అన్కౌంటబుల్ నౌన్స్ అంటారు. అండ్ రిఫర్స్ టు సబ్స్టాన్సెస్ ఆర్ అబ్స్ట్రాక్ట్ థింగ్స్. అంటే ఈ అన్కౌంటబుల్ నౌన్స్ ఇంకా వేటిని రిఫర్ చేస్తాయి, సబ్స్టాన్సెస్ని. సబ్స్టాన్సెస్ అంటే కొన్ని రకాల పదార్థాలు. ఆ పదార్థాలనే అన్కౌంటబుల్ నౌన్స్. నౌన్స్ అంటే పేర్లు, అన్కౌంటబుల్ నౌన్స్ అంటారు.
అబ్స్ట్రాక్ట్ థింగ్స్ అంటే ఏంటిది? కెనాట్ బి టచ్డ్ ఆర్ సీన్, అంటే వాటిని మనం టచ్ చేయలేం, అంటే వాటిని ముట్టుకోలేం మరియు చూడలేం. అలాంటి నౌన్స్ని అబ్స్ట్రాక్ట్ నౌన్ అని అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ మిల్క్, రైస్, వీట్, సాల్ట్, బ్యూటీ. ఇక్కడ రైస్ తీసుకుంటే రైస్ అంటే మనం ఎంత ఉంది అని చెప్పొచ్చు, కానీ వాటిని రైస్ని మనం కొన్ని రైస్ తీసుకుంటే వాటిని కౌంట్ చేయలేము. ఎన్ని అని కౌంట్ చేస్తాం? చేయలేము. వీట్ కూడా. సాల్ట్, బ్యూటీ అనేది అబ్స్ట్రాక్ట్ థింగ్స్, అంటే బ్యూటీ అంటే మనం ఎంత బ్యూటిఫుల్గా ఉంది అనేది మనం చెప్పొచ్చు, దాన్ని అబ్స్ట్రాక్ట్ థింగ్స్ అంటారు. Some nouns have no plural forms as they are uncountable. కొన్ని నౌన్స్కి ప్లూరల్ ఫామ్ ఉండదు, వాటిని సింగులర్గానే చూడాలి. ఎక్కడ వాటిని యూజ్ చేసినా కూడా సింగులర్గానే యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్స్: జ్యూస్, న్యూస్, ఎయిర్, ఇంటెలిజెన్స్, ఫర్నిచర్, లగేజ్, ప్రోగ్రెస్, ఆనెస్టీ, డార్క్నెస్. ఇక్కడ న్యూస్ని తీసుకుంటే ఒక న్యూస్ అయినా న్యూసే, ఒక 10 న్యూస్లైనా న్యూస్ అనే చెప్పాలి. ఇంకా నెక్స్ట్ ఎయిర్, కొంచెం ఎయిర్ ఉన్నా కానీ దాన్ని ఎయిర్ అనాలి. చాలా ఎక్కువ ప్లేస్లో ఎయిర్ అనేది ఉన్నా కానీ దాన్ని ఎయిర్ అనే సింగులర్గానే యూజ్ చేయాలి. ఈ విధంగా ఉంటుంది. సమ్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ యూజ్డ్ ఇన్ ప్లూరల్, అంటే కొన్ని నౌన్స్ని మనం ప్లూరల్గా మాత్రమే వాటిని యూజ్ చేయాలి. ఏంటి ఆ నౌన్స్ అంటే చూద్దాం. ఎగ్జాంపుల్స్: వి ఆఫెన్ యూజ్ పెయిర్ ఆఫ్ విత్ ప్లూరల్ నౌన్స్. సో ఈ ప్లూరల్ నౌన్స్కి ఎప్పుడు మనం వాటిని గుర్తుపట్టాలి అంటే వాటికి పెయిర్ ఆఫ్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ క్లోత్స్ అంటే పెయిర్ ఆఫ్ క్లోత్స్, ప్యాంట్స్ పెయిర్ ఆఫ్ ప్యాంట్స్, సీజర్స్ పెయిర్ ఆఫ్ సీజర్స్ అని చదవాలి. నెక్స్ట్ థ్యాంక్స్, షూస్, people. Collective nouns are words used to name a group of persons, animals or collection of things. కలెక్టివ్ నౌన్స్ అంటే అంటే ఒక గ్రూప్లో ఉన్న వాళ్ళందరినీ కలిపి చెప్తే కలెక్టివ్ నౌన్స్ అంటారు. ఎగ్జాంపుల్స్: ఏ లైబ్రరీ ఆఫ్ బుక్స్, ఏ టీమ్ ఆఫ్ డాక్టర్స్, ఏ బొకే ఆఫ్ ఫ్లవర్స్. ఇక్కడ ఒక బొకే ఆఫ్ ఫ్లవర్స్ అంటే ఒక బొకే అంటే అందులో అన్ని ఫ్లవర్స్ ఉంటాయి, అన్ని రకాల ఫ్లవర్స్ని కలిపితేనే అది ఒక బొకే తయారవుతుంది. సో ఇక్కడ ఇంకా తీసుకుంటే కలెక్టివ్ నౌన్ అంటే ఒక ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ అందరినీ కలిపి ఒక గ్రూప్లో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్, ఇది ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్. మెటీరియల్ నౌన్స్. మెటీరియల్స్ యూజ్డ్ టు మేక్ థింగ్స్ ఆర్ కాల్డ్ మెటీరియల్ నౌన్స్. అంటే వేటితో అయితే వస్తువులు థింగ్స్ తయారు చేస్తామో వాటిని మెటీరియల్స్ అంటాం. అయితే మెటీరియల్ నౌన్స్ అంటే ఎగ్జాంపుల్ సిల్వర్, గోల్డ్, కాపర్, బ్రాంజ్, వీటిని మెటీరియల్ నౌన్స్ అంటారు. ఇక్కడ సిల్వర్, గోల్డ్, కాపర్, బ్రాంజ్ వీటితో మనం చాలా రకాల థింగ్స్, వస్తువులు అనేటివి తయారు చేయొచ్చు. సో వీటిని ఇక్కడ సిల్వర్ని ఏమంటారు? మెటీరియల్ అంటారు. ఈ మెటీరియల్తో మనం ఏవైతే వస్తువులు తయారు చేసుకోవచ్చు కదా, అందుకే వీటిని సిల్వర్, గోల్డ్, కాపర్ని వీటిని మెటీరియల్ నౌన్స్ అంటారు. అబ్స్ట్రాక్ట్ నౌన్స్. Abstract nouns are used to name qualities, feelings, actions, ideas, experiences. అంటే వేటి యొక్క క్వాలిటీస్ గురించి చెప్తుందో, ఫీలింగ్స్ గురించి చెప్తుందో, యాక్షన్స్, ఐడియాస్, ఎక్స్పీరియన్సెస్ గురించి చెప్తుందో వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. ఎగ్జాంపుల్ కైండ్నెస్ అంటే కైండ్నెస్ అనేది క్వాలిటీ. జాయ్ అంటే ఇది ఫీలింగ్. లాఫ్టర్ అంటే ఇది యాక్షన్. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కెనాట్ బి టచ్డ్ ఆర్ seen.
బట్ ఓన్లీ ఫెల్ట్. ఇట్ మీన్స్ అంటే ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే వీటిని మనం టచ్ చేయలేము, అంటే ముట్టుకోలేము. ఆర్ సీన్ అంటే చూడలేము, వీటిని మనం ఫీల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి ఎయిర్ తీసుకుంటే, ఎయిర్ని మనం గాలి బాగా వచ్చింది అనుకోండి, వాటి మనకు ఎంత ఎయిర్ వస్తే అంత మనం వాటిని ఫీల్ అవుతాం. సో అది మన గాలి అనేది కనిపించదు, కానీ వాటిని మనం ఫీల్ అవుతాం. అట్లాంటి వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని అంటాం. ఇంకా సమ్ మోర్ ఎగ్జాంపుల్స్: సారో, ఆనెస్టీ, గ్రోత్. ఇక్కడ సారో కూడా అంతే. ఇప్పుడు మనం బాధ అనేది లోపల ఉంటుంది, కానీ ఎక్స్ప్రెస్ చేస్తేనే కనిపిస్తుంది, లోపల ఇట్లా కనిపించదు. వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. అబ్స్ట్రాక్ట్ నౌన్ ఆఫెన్ ఎండ్ విత్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఈ కింద ఇచ్చిన వర్డ్స్తో ఎండ్ అవుతుంది. ఆ వర్డ్స్ ఏంటి అంటే TION, AGE, SHIP, షిప్, MENT, మెంట్, HOOD, హుడ్, NESS, నెస్, ITY. సో ఈ వర్డ్స్ అనేటివి ఒక వర్డ్ చివరన ఉంటాయి, వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్గా గుర్తుపట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎడ్యుకేషన్, TION లాస్ట్కి ఉంది, ఇది ఎడ్యుకేషన్, ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్. వేస్టేజ్, ఓనర్షిప్, ఎంగేజ్మెంట్, చైల్డ్హుడ్, ఇంటిగ్రిటీ,